जीएचएमसी मेयर गदवाल विजयलक्ष्मी ने मुकामी रुकन असेंबली प्रकाश गौड़ के हमरा रंगारेड्डी जिले के राजेंद्र नगर सर्कल के तहत गोल्डन हाइट्स कॉलोनी में 2 करोड़ 24 लाख रुपए की लागत से 3 एकड़ पर मुश्तमिल थीम पार्क के तरक्याती कामों के लिए संग बुनियाद रखा। बादजा मीडिया से बात करते हुए गदवाल विजयलक्ष्मी ने कहा कि पार्क को अंदरून 6 माह मुकम्मल करके कॉलोनी के उम्र रसीदा और जवानों के लिए दस्तयाब कराया जाएगा। इस दौरान जब मेयर की तवज्जो में ये बात लाई गई कि राजेंद्र नगर सर्कल के तहत आने वाली कई कॉलोनियों में पार्कों, तालाबों, नालों पर कब्जा किया जा रहा है, तो उन्होंने कहा कि किसी भी किस्म की तजावुजात को बर्दाश्त नहीं किया जाएगा और पार्क्स और नालों का तहफ्फुज किया जाएगा। इस मौके पर राजेंद्र कॉर्पोरेटर अर्चना जयप्रकाश, गोल्डन हाइट्स कॉलोनी के अवाम ने शिरकत की। అందరికీ కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎవ్రీబడి అండ్ ఇక్కడ విచ్చేసిన మన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ సమక్షం లోపల, వీళ్ళందరి సమక్షం లోపల ఈరోజు ఒక థీమ్ పార్క్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈ థీమ్ పార్క్ కూడా మేము 2,24,00,000తో ఈ థీమ్ పార్క్, మొఘల్ థీమ్ పార్క్ అనే పేరుతో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే తొందరలోనే ఈ పార్కులు మేము ఫినిష్ కూడా చేయదలుచుకున్నాము. అండ్ ఆల్సో ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధి లోపల మేము 57 థీమ్ పార్కులు ఇప్పటి వరకు కంప్లీట్ చేసాము. 1,34,00,000తో ఈరోజు థీమ్ పార్కులన్నీ కూడా తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, గత 9 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని పనులైనాయో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ హోల్ రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలైతే మన హైదరాబాద్ సిటీలోనే 1,20,00,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా తగినంత అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కానివ్వండి, ఎన్నో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం మీరు అందరూనే మునిగి ఉంటాయి. సో ఎస్ఎన్డిపి ఒక ప్రాజెక్ట్ కింద 1000 కోట్లు, 958 కోట్లు పెట్టి ఈరోజు జిహెచ్ఎంసి పరిధి లోపల మనము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. దాంతోపల ఎంక్రోచ్మెంట్